మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు యొక్క విశిష్టత గురించి, ఆ రోజు జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు, అదే విధంగా ప్రధానంగా చెప్పాలంటే, మనం ఆ రోజుల్లో ఏ పని చేస్తే మనకు అనుకూలిస్తుంది, ఏ పని చేస్తే మనకు అనుకూలం కాదు అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ వారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆదివారం నుంచి శనివారం దాకా మనం ఆదివారం, సోమవారం, మంగళవారం ఏ విధంగా అయితే పిలుస్తున్నామో ఇవన్నీ కూడా గ్రహాలను బట్టే వారాలు తయారయ్యాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ గ్రహ ప్రభావం ఆ రోజు మనందరి మీద ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో మన మహర్షులు ఏం చేశారంటే, ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం ఏ రోజైతే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన పేరును ఆ రోజు ఏర్పాటు చేశారు. అంటే ఆదివారం అంటే సూర్యగ్రహం, సోమవారం అంటే చంద్రగ్రహం, మంగళవారం అంటే కుజగ్రహం, బుధవారం అంటే బుధగ్రహం, గురువారం అంటే గురుగ్రహం, శుక్రవారం అంటే శుక్రగ్రహం, శనివారం అంటే శనిగ్రహం. ఈ విధంగా చూస్తే మనందరికీ ప్రధానంగా వచ్చేటువంటి ఒక సందేహం ఏంటంటే, ఏ రోజు ఏ కార్యక్రమం చేయవచ్చు, ఏ రోజు ఏ కార్యక్రమం చేయకూడదు అన్న సందేహం వస్తుంది. అంటే ముఖ్యమైనటువంటి వివాహాది శుభకార్యాలు లాంటివి మనం పండితులను సంప్రదించి ముహూర్త నిర్ణయం చేసుకొని చేస్తుంటాం. అది వేరే విషయం. కానీ మనం ప్రతిరోజు దైనందిక కార్యక్రమాల్లో కొన్ని పనులు కొన్ని రోజులు ప్రారంభం చేయడం వల్ల ఏమవుతుందంటే, వాటిలో సునాయాస విజయం మనకు దక్కుతుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఒక్కొక్క రోజు యొక్క విశిష్టత గురించి వివరిస్తూ, అదేవిధంగా ఆ వారం జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో శనివారం రోజు జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, శనివారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, దీని మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనివారం నాడు ఎవరైతే జన్మించి ఉంటారో ఆ వ్యక్తులు ఏదన్నా పనులు చేస్తుంటే జీవితంలో ఆ పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే, అందరికీ ఒక గంట సేపులో పూర్తయ్యే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ శనివారం జన్మించిన వ్యక్తులకు ఆ పని పూర్తి చేయడానికి గంటన్నర సేపు పడుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా వారు విజయం సాధిస్తారు. కాకపోతే ఆలస్యంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఓర్పు, సంయమనం కూడా వీరికి కాస్త అధికంగా అలవాటవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా శనివారం రోజు జన్మించిన వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా అధికంగా కలిగి ఉంటారు. అంటే సుఖంగా పనిచేసే వృత్తుల కన్నా కూడా ఈ శనిగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉండడం చేత ఏంటంటే, ప్రధానంగా శనివారం రోజు జన్మించిన వారంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. కొంతవరకు వీరి జీవితం అంతా కూడా విజయాల బాటలో కొనసాగినప్పటికీ కూడా ఆలస్యంగా విజయాలు వీరిని ప్రధానంగా వరిస్తాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శనివారం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న అంశాన్ని తెలుసుకుందాం.